ఏ రెస్టారెంట్‌లో అయినా తినాలండి. మనీ ఉంటే సరిపోతుంది. కానీ ఈ రెస్టారెంట్‌లో తినాలంటే మనకి బెంగాలీ వచ్చుండాలి. కనీసం ఐటెమ్ నేమ్ అయినా తెలుసుకోవాలి కదా! అంటే నాకు తెలుగు రాదన్నాడు. ఇవాళ మేము కేపీహెచ్‌బీలో ఉన్న పల్లవిందు అనే ఈ రెస్టారెంట్‌కి వచ్చాం. ఆర్డర్ చెప్పాక 30 మినిట్స్ పట్టింది. అది కూడా ఓన్లీ ఈ ఐటెమ్ సర్వ్ చేయడానికి. మళ్ళీ 5 మినిట్స్ తర్వాత ఇంకొక ఐటెమ్. సర్వీస్ అయితే చాలా డిలే ఉంది. సర్వీస్ ఎందుకు స్లోగా ఉంది అని అడిగితే, అందుకే మిమ్మల్ని అక్కడ కూర్చోమని చెప్పా అన్నాడు ఇంకో సర్వర్. టేస్ట్ విషయానికొస్తే శనగల కూర బావుంది. పూరిలో ఆయిల్ ఎక్కువైంది. పరమాన్నం టేస్ట్ పర్వాలేదనిపించింది. రాగి ముద్ద, ఫ్లేవర్డ్ రైస్ నార్మల్‌గానే అనిపించాయి. అరటికాయ బజ్జీ, వెజ్ ఫిష్ పులుసు చాలా యూనిక్‌గా అనిపించాయి. కాకపోతే వెజ్ ఫిష్ పులుసులో పీస్ ఇంకొంచెం బాయిల్ అయితే బావుండేది. కర్రీస్ అన్నీ రెగ్యులర్‌గానే ఉన్నాయి. నాట్ బ్యాడ్. రసం మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. పెరుగు చాలా పుల్లగా ఉందని వదిలేశా. ఇక బిల్లింగ్ విషయానికొస్తే బిల్ ఇచ్చి వెళ్ళిపోయాడు సర్వర్. 10 మినిట్స్ వెయిట్ చేసి తర్వాత మేమే కౌంటర్ దగ్గరికెళ్ళి పే చేశాం. కౌంటర్‌లో చెప్తే అవునా అన్నారు తప్ప అంతకు మించి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. మాకు టోటల్‌గా రూ. 753 అయింది. ఇక ఈ రెస్టారెంట్‌కి వెళ్ళాలా? వద్దా? అని మీరే డిసైడ్ అవ్వండి. అదే మీరు నా సిట్యుయేషన్‌లో ఉంటే ఎలా డీల్ చేసేవారో కామెంట్ చేయండి. మరిన్ని టాప్ డిషెస్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. నేను మీ వకస్రా.